వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MN Info. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం బీర్బల్ కాట్ ద థీఫ్ లెసన్లోని టెక్స్చువల్ గ్రామర్ చూద్దాం. గ్లాసరీలో ఫస్ట్ మర్చెంట్ ఏ పర్సన్ హూ బైస్ అండ్ సెల్స్ గూడ్స్ అంటే వ్యాపారి అనమాట. అలాగే సరౌండెడ్ అంటే కవర్డ్ అరౌండ్, చుట్టూ అని. ప్రీషియస్ అంటే వాల్యుబుల్, విలువైన. డినైడ్ సెడ్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఖండించడం అని అర్థం. సస్పెక్టెడ్ సపోజ్డ్ టు బి ట్రూ అంటే అనుమానించడం అని అర్థం. నేరేటెడ్ అంటే టోల్డ్, చెప్పడం లేదా వివరించడం అని అర్థం. స్టోలెన్ టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ వితౌట్ పర్మిషన్ అంటే దొంగిలించడం అని అర్థం. ట్రిక్ ఎన్ యాక్ట్ ఆఫ్ క్లెవర్నెస్ అంటే ఉపాయం. ట్రిక్ అంటే ఉపాయం అని మీనింగ్. కాంప్రహెన్షన్. యాక్టివిటీ 2. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్, వేర్ డిడ్ ద రిచ్ మర్చెంట్ లివ్? The rich merchant lived in a village surrounded by a forest. Second question, who stole the diamonds? One of his servants stolen his diamonds. Third, why did the merchants go to the court of Akbar? The merchant went to the court of Akbar because the merchant could not find out the thief. So the merchant went to Akbar's help. Fourth, why did Akbar ask Birbal to help the merchant? Akbar asked Birbal to help the merchants lost diamonds because Birbal was a wise minister. Fifth, why did one of the servants do during the night? During the night, one of the servants had his stick shorter, cut his stick by 2 inches, so Birbal find the thief easily. Activity 3. Read the following statements and write the letter true or the true statements and the letter for F for the false statements. అంటే ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, దాంట్లో ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్ పెట్టమన్నారు. ఫస్ట్, బీర్బల్ గేవ్ స్టిక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంత్ టు ఆల్ ద సర్వెంట్స్. ఫాల్స్. సెకండ్, వన్ ఆఫ్ ద సర్వెంట్స్ హ్యాడ్ హిస్ స్టిక్ లాంగర్ బై 2 inches. False. Third, the thief fell at Birbal's feet. True. Fourth, the merchant went to the court of Akbar for help. True. Fifth, Akbar shouted to catch the thief. False. Vocabulary. Activity 4. Write the words related to the word kingdom in the following word web. ఇక్కడ కింగ్డమ్కి సంబంధించి ఒక వర్డ్ ఇచ్చాడు. ఈ కింగ్డమ్ అనే వర్డ్కి సంబంధించి కొన్ని వర్డ్స్ రాయమన్నారు. ఈ చుట్టూని కోర్ట్యార్డ్, మినిస్టర్, ప్రిన్సెస్, రాయల్, రూలర్, ప్రిన్స్, క్వీన్, కింగ్. యాక్టివిటీ 5. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్ చైన్. ఇక్కడ వర్డ్ చైన్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్తో ఆ వర్డ్కి లాస్ట్ ఎండ్ అయిన లెటర్తో నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ రావాలి. అంటే ఏంటంటే తెలుగులో మనం తమాషా పదాలు చూద్దాం కదా, అవి. డైమండ్స్ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఎస్తో స్టార్ట్ అవ్వాలి. సో పీతో ఎండ్ అయింది, పీతో స్టార్ట్ అవ్వాలి. ప్యారెట్. ఇన్ ద అబౌవ్ చైన్ ద సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద ఫస్ట్ వర్డ్ and the third word starts with the last letter of the second word. Now prepare words in the chain with the given word. డైమండ్స్ ఇచ్చారు, ఎస్తో ఎండ్ అయింది, ఇక్కడ ఎస్తో స్టార్ట్ అవ్వాలి అంటే స్టిక్. కేతో ఎండ్ అయింది, కేతో స్టార్ట్ అవ్వాలి. కింగ్ జీతో ఎండ్ అయింది కాబట్టి జీతో స్టార్ట్ అవ్వాలి. గర్ల్ ఎల్తో ఎండ్ అయింది, ఎల్తో స్టార్ట్ అవ్వాలి. ల్యాంప్ పీతో ఎండ్ అయింది, పీతో స్టార్ట్ అవ్వాలి. పిన్. యాక్టివిటీ 6. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ సీ హౌ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. రిచ్, కోట్, హోమ్. వీటిని మనం రిచ్, కోర్టు, హోమ్ వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబిసిడి ఏ నుంచి జెడ్ వరకు ఆర్డర్లో రాయాలి. అంటే ఫస్ట్ ఏ లెటర్ వస్తే దాన్ని ఫస్ట్ రాయాలి, తర్వాత ఏ లెటర్ వస్తుందో ఏ నుంచి మనం ఏబిసిడీలో కౌంట్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చే లెటర్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ
ఫస్ట్ వచ్చింది ఆర్ వచ్చింది, సి వచ్చింది, హెచ్ వచ్చింది. ఈ 3 వర్డ్స్లో ఫస్ట్ ఏబిసిడీలో ఏ వర్డ్ వస్తుంది? సి వస్తుంది. సి వస్తుంది కాబట్టి మనం కోర్ట్ రాసాం. నెక్స్ట్ హెచ్ వస్తుంది, హోమ్ రాసాం. నెక్స్ట్ ఆర్ వస్తుంది, రిచ్ రాసాం. నౌ అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్ని మనం ఆల్ఫబెటికల్లో రాసి ఇక్కడ బ్లాంక్స్లో రాయమన్నారు. డైమండ్, స్టోల్, మినీ, హెల్ప్, ఇన్సిడెంట్, కింగ్, ఈక్వల్, గ్రో, టు, క్యాచ్. ఇవి మనకి ఆల్ఫబెటికల్లో ఆర్డర్లో రాయాలి. మనం ఫస్ట్ ఏబిసిడీలు చదువుకున్నాం అనుకో, ఏబిసి అని చదువుకున్నాను అనుకో. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయిన వర్డ్ ఏమన్నా ఉందా? లేదు. బీతో స్టార్ట్ అయిన వర్డ్ ఏమన్నా ఉందా? లేదు. సితో స్టార్ట్ అయిన వర్డ్ ఏమన్నా ఉందా అంటే క్యాచ్. సితో స్టార్ట్ అయిన తర్వాత క్యాచ్ రాయాలి. తర్వాత సి తర్వాత డీతో అయితే డైమండ్, ఈతో అయితే ఈక్వల్, ఎఫ్ లేదు, జీ ఉంది, జీతో అయితే గ్రో, హెచ్ అంటే హెల్ప్, ఐ ఇన్సిడెంట్, జేతో ఏమీ లేదు, కే ఉంది, కే అంటే కింగ్, ఎల్ ఏమీ లేదు, ఎం లేదు, ఎం ఉంది కాబట్టి ఎంతో స్టార్ట్ అయ్యే వర్డ్ మెనీ. తర్వాత నెక్స్ట్ ఎస్తో స్టార్ట్ అయింది, లాస్ట్ టీతో స్టార్ట్ అయిన వర్డ్ రాయాలి. ఇలా మనం ఏబిసిడీలు మనం కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ ఉందా లేదా అని చూసుకొని రాసుకుంటే మనకి ఈజీగా ఇది మనం రాసేచ్చు ఈజీగా. రైటింగ్ విత్ గ్రామర్. ఇక్కడ యాక్టివిటీ 7, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్ సెట్స్. రైట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్కి సంబంధించి కొన్ని స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాడు, ఒక వర్డ్ ఏమో కరెక్ట్గా ఇచ్చాడు. ఆ కరెక్ట్ అయిన వర్డ్ ఏంటి అనేది మనం పికప్ చేసి దీంట్లో రాయాలి. పికౌట్ చేసి 1 ఈజ్ డన్ ఫర్ యూ. రిఫర్ టు ఏ డిక్షనరీ ఇఫ్ యూ డు నాట్ నో. మీకు కానీ తెలియకపోతే డిక్షనరీ యూస్ చేసి రాయమన్నారు. ఇక్కడ షౌటెడ్ అన్నాడు, ఇక్కడ డబ్ల్యూ ఇచ్చాడు. ఇది షౌటెడ్, డబ్ల్యూ, షౌటెడ్. ఇందులో ఈ 3 వర్డ్స్లో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి? SHOUTED, షౌటెడ్. సెకండ్ థీఫ్ స్పెల్లింగ్ ఏంటి? THIEF, థీఫ్. ఇది కరెక్ట్ కాబట్టి దీనికి అండర్లైన్ చేసి ఇక్కడ రాశాను. డైమండ్, ఇక్కడ డైమండ్ స్పెల్లింగ్ చూడండి, DA ఉంది, ఇక్కడ DIAMA ఉంది కాబట్టి ఇది రాంగు, డైమండ్ DIAMOND, ఇది కరెక్ట్ కాబట్టి దీనికి అండర్లైన్ చేసి ఇక్కడ రాశాను. ప్రీషియస్, CI రావాలి, SI వచ్చింది. ఇక్కడ ప్రీసియస్, ఓ లేదు ఇందులో కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి PRECIOUS, ఇది కరెక్ట్. ప్రీషియస్. డినైడ్, NIED రావాలి కాబట్టి Y వచ్చింది. ఇక్కడ NA వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగు, ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని ఇక్కడ రాసాం. మోమెంట్, ఇక్కడ A వచ్చింది, ఈ రావాలి. ఇక్కడ O వచ్చింది కాబట్టి ఇది రాంగు, MOMENT, మూమెంట్ కరెక్ట్. రైటింగ్ విత్ గ్రామర్. యాక్టివిటీ 8, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్స్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు, ఒకసారి అబ్జర్వ్ చేయమన్నాడు. ఫస్ట్, when the merchant was sleeping, someone entered his room quietly. ఆ మర్చెంట్ పడుకున్నప్పుడు కొంతమంది అతని రూమ్లోకి కామ్గా ఎంటర్ అయ్యారు అని ఈ సెంటెన్స్ తెలియజేస్తుంది. హియర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వాజ్ స్లీపింగ్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. వాజ్ స్లీపింగ్ అనేది మనకి ఇక్కడ అండర్లైన్ చేసి ఇచ్చారు. ఇది ఏం తెలియజేస్తుంది? ఈ సెంటెన్స్, ఈ యాక్షన్ గతంలో జరిగిపోయింది కానీ జరిగింది కంటిన్యూ అవుతూ ఉంది. గతంలో మొదలయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఏమన్నాడు? వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, ఆ మర్చెంట్ పడుకున్నప్పుడు సమ్వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ, అతని రూమ్లోకి కొంతమంది కామ్గా ఎంటర్ అయ్యారు. అతను పడుకుని పోయిన తరువాత అతని రూమ్లో కొంతమంది ఎంటర్ అయ్యాడు అంటే ఈ యాక్షన్ కంటిన్యూ అవుతుంది పాస్ట్లో కాబట్టి వాజ్ స్లీపింగ్.
దిస్ ఈజ్ నోన్ యాజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే మనకి వెర్బ్కి ఇంగ్ ఫామ్ వచ్చిందనుకో అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయ్యిందంటే అది కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అక్కడ మనము వెర్బ్ని బట్టి హెల్పింగ్ వెర్బ్ని బట్టి అది పాస్టా ప్రజెంటా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వజ్ అన్నాడు. వజ్ అంటే పాస్ట్, గతంలో జరిగిపోయిందని అర్థం వస్తుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫార్మ్స్ టేక్ వజ్ ప్లస్ వెర్బ్ ఇంగ్ ఫామ్. పర్సనల్ ప్రొనౌన్లు ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఇట్లో సింగులర్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వజ్ వస్తుంది. వజ్ వచ్చి ప్లస్ వెర్బ్కి ఏమవుతుంది? ఇంగ్ ఫామ్ వస్తుంది. అండ్ ఆల్ ప్లోరల్ ఫార్మ్స్ టేక్ వర్. అదే ప్లోరల్ ఫామ్ వచ్చిందంటే దానికి వర్ వస్తుంది ప్లస్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ వస్తుంది. అంటే ప్లోరల్ ఫామ్ అంటే దే, యూ, వి అని వచ్చినప్పుడు వర్ వస్తుంది. దానికి వర్ వచ్చి వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుద్ది. సింగులర్లో అయితే వజ్ వస్తుంది, ప్లోరల్ అయితే వర్ వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనం సబ్జెక్టు ఈ సింగులరా ప్లోరలా అనేది మనం ఒకసారి చూసుకొని దానికి సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లోరల్ అయితే వర్ వస్తుంది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుద్ది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగించారు అనేది మనం చూద్దాం. దే వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్ దెమ్. ఇక్కడ చూడండి, దే అన్నారు కాబట్టి దే అనేది ఏంటి? ప్లోరల్. అప్పుడు ఏమొస్తుంది మనకి? వర్ వస్తుంది. వెర్బ్కి ఏమొచ్చింది? ఈట్. ఇక్కడ వెర్బ్ ఏంటి? ఈట్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. దే అనేది ప్లోరల్ ఫామ్గా వచ్చినప్పుడు మనం దే వజ్ అనం కదా, దే వర్ అంటాం. వర్ అనేసి వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. దే వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్ దెమ్. నేను వాళ్ళని కలిసేసరికి వాళ్ళు రెస్టారెంట్లో తింటున్నారు అని అన్నాడు. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రెయిన్డ్ లాస్ట్ ఈవినింగ్. సెకండ్, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రెయిన్డ్ లాస్ట్ ఈవినింగ్. లాస్ట్ ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు పిల్లలు ఆడుకున్నారు అని అన్నాడు. పిల్లలు ఇక్కడ వర్ ప్లేయింగ్, చిల్డ్రన్ అనేది ప్లోరల్ ఫామ్. చిల్డ్రన్ అనేది ప్లోరల్ ఫామ్. ప్లోరల్ వచ్చిందంటే మనకి వర్ వస్తుంది అన్నాను. వెర్బ్కి ఇంగ్ ఫామ్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్. థర్డ్, విమల వాజ్ వాచింగ్ టీవీ వెన్ సమ్ వన్ నాక్డ్ ఎట్ ద డోర్. ఇక్కడ చూడండి, విమల అనేది సింగులర్ ఫామ్. సింగులర్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? వజ్ వస్తుంది. వాచ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయింది, వాచింగ్. ఎవరో డోర్ కొట్టే సమయానికి విమల టీవీ చూస్తున్నది అని సెంటెన్స్ మనకు తెలియజేస్తుంది. సింగులర్ అయితే వజ్ వస్తుంది. అదే సబ్జెక్టు ప్లోరల్ అయితే వర్ వస్తుంది. వెర్బ్కి సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లోరల్ అయినా వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇది పాస్ట్ టెన్స్లో మాత్రమే ఇది వర్రో వజ్జో అనేది. ప్రజెంట్ టెన్స్కి అయితే మళ్ళీ మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న అక్కడ వెర్బ్ అనేది మారుతుంది. ఏ వెర్బ్? హెల్పింగ్ వెర్బ్ అనేది మారుతుంది. అదే మనం మెయిన్ వెర్బ్ ఉంటుంది కదా, ఆ వెర్బ్కి అయితే మాత్రం ఏ టెన్స్లో అయినా ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. Fourth, Geeta's father met with an accident while he was crossing the road. Was crossing. ఎందుకు? హీ అన్నాడు సింగులర్ కాబట్టి was crossing. Fifth, I cut my finger while I was cutting vegetables. నా ఫింగర్ కట్ అయిపోయింది ఎప్పుడు? నేను వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు అన్నాడు. కాబట్టి అన్నాడు కాబట్టి was వాడాం. సింగులర్ కాబట్టి was వాడాం. ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ అండర్లైన్ ద వెర్బ్స్ విచ్ వర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. అది దాంట్లోని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాటిని అండర్లైన్ చేయమన్నారు. వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్. మై ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి వర్ మేకింగ్ పేపర్ బోట్స్. జానకి అండ్ కవిత వర్ డ్రాయింగ్ పిక్చర్స్. అశోక్ అండ్ గోపి వర్
టాకింగ్ టు ఈచ్ అదర్, మధు వాజ్ రీడింగ్ ఏ బుక్, షీలా వాజ్ రైటింగ్ నోట్స్. ఇక్కడ మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాటిని మనల్ని అండర్లైన్ చేయమన్నారు. అంటే మనకి ఎలా తెలుస్తుంది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ ఎక్కడ ఉంటుందో అవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్. మై ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి వర్, రాము రవి ఇద్దరు గురించి చెప్పారు. మేకింగ్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ పేపర్ బోట్స్. జానకి అండ్ కవిత, మళ్ళీ ఇక్కడ ప్లోరల్ ఫామ్ వర్, ప్లోరల్ వచ్చింది కాబట్టి వర్. డ్రాయింగ్. పిక్చర్స్. అశోక్ అండ్ గోపి వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. మధు వాజ్, మధు అనేది సింగులర్ కాబట్టి వాజ్ వాడాం. వాజ్ రీడింగ్ ఏ బుక్. షీలా వాజ్ రైటింగ్ నోట్స్, షీలా కూడా సింగులర్ కాబట్టి వాజ్ వాడాం. రైటింగ్ నోట్స్. నౌ fill in the blanks with the past continuous tense using the verb given in the brackets. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. బ్రాకెట్లో వెర్బ్ ఇచ్చారు. ఆ వెర్బ్ని ఉపయోగించి మనం పాస్ట్ కంటిన్యూస్ రాయమన్నారు. చూద్దాం. శారద డాష్ రైట్ అన్ ఎగ్జామినేషన్ వెన్ హెర్ మదర్ విజిటెడ్ హెర్ స్కూల్. ఇక్కడ రైట్ అన్నారు. శారద అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది, వజ్ వస్తుంది. ఇక్కడ రైట్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే రైటింగ్. శారద వాజ్ రైటింగ్ అని రాయాలి. సెకండ్, రంగా ఫెల్ డౌన్ వైల్ హీ డాష్ ఎ రేస్. ఇక్కడ రంగా అనేది సింగులర్ ఫామ్ కాబట్టి ఏమొస్తుంది, వజ్ వస్తుంది. హీ వాజ్. రన్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే రన్నింగ్. హీ వాజ్ రన్నింగ్ ఎ రేస్. థర్డ్, మమత డాష్ రీడ్ ఎ స్టోరీ వెన్ జాకబ్ కేమ్ టు మీట్ హెర్. ఇక్కడ మమత అనేది సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది. రీడ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే వాజ్ రీడింగ్ ఏ స్టోరీ. ఫోర్త్, ద చిల్డ్రన్ డాష్ మేక్ ఏ లౌడ్ నాయిస్ వెన్ ద టీచర్ కేమ్ ఇన్. చిల్డ్రన్ అన్నాడు. చిల్డ్రన్ అనేది ప్లోరల్ ఫామ్. ప్లోరల్ ఫామ్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. చిల్డ్రన్ వర్. మేకింగ్ ఫామ్ యాడ్ చేస్తే మేకింగ్. ద చిల్డ్రన్ వర్ మేకింగ్ ఏ లౌడ్ నాయిస్. ఫిఫ్త్, రజియా డాష్ డాన్స్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. రజియా అనేది సింగులర్ ఫామ్ కాబట్టి వజ్ వస్తుంది. రజియా వాజ్ డాన్సింగ్. డాన్స్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే డాన్సింగ్. రజియా వాజ్ డాన్సింగ్. రైటింగ్ విత్ గ్రామర్ యాక్టివిటీ 9. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని వర్డ్స్కి అండర్లైన్ చేశారు. మనల్ని అబ్జర్వ్ చేయమన్నారు. హీ ఈజ్ ద థీఫ్. వీ వర్ ద థీవ్స్. ఇక్కడ చూడండి, హీ ఈజ్. ఇక్కడ హీ అనేది ఏంటి, సబ్జెక్ట్. ఈజ్ అనేది వెర్బ్. హీ అనేది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా, సింగులర్లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు వెర్బ్ ఎలా ఉంది, సింగులర్లోనే ఉంది. ఇక్కడ వి వర్ ద థీవ్స్. వి అనేది ఇక్కడ సింగులరా ప్లూరలా, ప్లూరల్. అందుకు ఇప్పుడు ఏమొచ్చింది వెర్బ్, ఆర్ ప్లూరల్ వెర్బ్ వచ్చింది. ద థీవ్స్. వి వర్ ద థీవ్స్, మేము దొంగలం అన్నారు. ఇన్ సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ హీ అండ్ ద వెర్బ్ ఈజ్ ఆర్ బోత్ సింగులర్ ఫార్మ్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఈ రెండు కూడా సింగులర్ ఫార్మ్స్ అని చెప్తున్నారు. దిస్ మీన్స్ ఏ సింగులర్ వెర్బ్ హ్యాజ్ ఏ సింగులర్ సబ్జెక్ట్. దీనికి అర్థం ఏంటంటే సింగులర్ వెర్బ్ సింగులర్ సబ్జెక్ట్ని టేక్ చేస్తుంది. అలాగే ప్లూరల్ వెర్బ్ సబ్జెక్ట్ని టేక్ చేస్తుంది. దిస్ కాల్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇన్ సెంటెన్స్ 2 ద సబ్జెక్ట్ వి అండ్ ద వెర్బ్ ఆర్ బోత్ ప్లూరల్ ఫామ్. రెండో సెంటెన్స్లో ఏంటి, అక్కడ సబ్జెక్టు ప్లూరల్ ఫామే, వెర్బ్ కూడా ప్లూరల్ ఫామే. దిస్ మీన్స్ ఏ ప్లూరల్ వెర్బ్ హ్యాజ్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ వచ్చిందంటే ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చిందంటే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో యూ క్యాన్ సీ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. ఇది కూడా సేమ్ దానిలాగే సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య ఒక అగ్రిమెంట్ లాంటిది అనమాట. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ బోల్డ్ అండ్ ద వెర్బ్ ఈజ్ అండర్లైన్డ్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు. దాంట్లో సబ్జెక్ట్ అనేది బోల్డ్ లెటర్స్ అంటే డార్క్గా రాసున్నాయి. ఇక్కడ వెర్బ్ అనేది అండర్లైన్ చేస్తుంది. ఫస్ట్, జాన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. జాన్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. సెకండ్, ద ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్.
ఇక్కడ ప్లేయర్స్ అనేది ప్లోరల్, ఎక్కువ మంది, ప్లేయర్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ప్లోరల్ వచ్చింది, కాబట్టి ప్లోరల్ వెర్బ్ వచ్చింది. థర్డ్, ద చిల్డ్రన్ ఆర్ లిజనింగ్ టు స్టోరీస్. చిల్డ్రన్ అనేది ప్లోరల్ ఫామ్, ప్లోరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెర్బ్ ప్లోరల్ వచ్చింది. ఫోర్త్, స్టెఫెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ మై క్లాస్. స్టెఫెన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ అనేది సింగులర్లో ఉంది. ఫిఫ్త్, ద క్రో ఈజ్ ఫ్లయింగ్ హై. క్రో అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఏం వెర్బ్ వస్తుంది, సింగులర్ వెర్బ్ వస్తుంది కాబట్టి ఈజ్ వచ్చింది. సిక్స్త్, మై అంకుల్ హ్యాస్ బాట్ ఎ కార్. అంకుల్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బే వస్తుంది. నెక్స్ట్, దే హ్యావ్ సోల్డ్ దేర్ బంగ్లా. దే అనేది ప్లోరల్ సబ్జెక్ట్ అప్పుడు మనకు ప్లోరల్ వెర్బ్ వస్తుంది. దే వచ్చినప్పుడు దే హ్యావ్ ప్లోరల్ వెర్బ్ వచ్చింది. ఫిఫ్త్, ఎయిత్, రాజేష్ వాజ్ ఏ బిలీనియర్. రాజేష్ అనేది సింగులర్ సబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ అనేది మనకి సింగులర్ వస్తుంది. యూ వర్ వెరీ నాటీ ఇన్ చైల్డ్హుడ్. యూ అనేది ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ అనేది ప్లోరల్ వెర్బ్ అవుతుంది. ఇన్ చైల్డ్హుడ్ అన్నాడు కాబట్టి పాస్ట్ గురించి తెలుస్తున్నావు కాబట్టి ఇక్కడ పాస్ట్ పెట్టాం, వర్ పెట్టాం. లేదంటే ప్రజెంట్ అయితే యూఆర్ ఏఆర్ఈఆర్ రాస్తాం. 10, హిజ్ టీత్ డాష్ షైనింగ్. హిజ్ టీత్ ఆర్ షైనింగ్. టీత్ అనేవి పళ్ళు ఎక్కువ కాబట్టి ప్లోరల్ కాబట్టి ప్లోరల్ వెర్బ్ పెడతాం. నెక్స్ట్, లుక్ ఎట్ ద సింగులర్ అండ్ ప్లోరల్ వెర్బ్ ఫార్మ్స్ ఇన్ ద టేబుల్ గివెన్. ఇక్కడ సింగులర్ వెర్బ్లు ఇచ్చాడు, అలాగే ప్లోరల్ వెర్బ్స్ ఇచ్చాడు. సింగులర్లో యామో, ఈజ్, వజ్, హ్యాజ్. ఇక్కడ ప్లోరల్ వెర్బ్ ఆర్, ఈఆర్, వర్, హ్యావ్ ఇవి ప్లోరల్ వెర్బ్స్. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ యాక్టివిటీ 10 కింద ఒక రోల్ ప్లే ఇచ్చాడు. ఈ రోల్ ప్లే మనం చదివి టీచరు స్టూడెంట్ మధ్య ఈ కన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కన్వర్సేషన్ మనం చదివిన తర్వాత టీచర్ అలాగే స్టూడెంటు యాక్టివిటీ చేయాలి, ఈ రోల్ ప్లే అనేది చేయాలి. యాక్టివిటీ 11, షేర్ యువర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో. యూజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాజెస్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మన యొక్క ఒపీనియన్ ఇక్కడ రాయమంటున్నారు. కొన్ని హింట్స్ ఇచ్చాడు, ఈ హింట్స్ ఆధారంగా ఈ స్టేట్మెంట్ను యూజ్ చేసి ఇక్కడ మన ఒపీనియన్స్ రాయమన్నారు. ఆర్ట్ అండ్ మ్యూజిక్ షుడ్ బి కంపల్సరీ ఇన్ స్కూల్. ఆర్ట్ మ్యూజిక్ అనేది కంపల్సరీగా స్కూల్లో ఉండాలి అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. కింద కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఇన్ మై వ్యూ, ఐ ఫీల్, ఐ థింక్, ఐ అగ్రీ, ఐ డో నాట్ అగ్రీ, ఇన్ మై ఒపీనియన్ అని కొన్ని హింట్స్ ఇచ్చాడు. ఈ హింట్స్ ఆధారంగా కింద చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంట్రడ్యూస్ మ్యూజిక్ ఇన్ స్కూల్. ఫస్ట్, ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్. సెకండ్, ఐ థింక్ దట్ స్టూడెంట్స్ విత్ ద ఎబిలిటీ టు వర్క్. థర్డ్, ఐ అగ్రీ ఇట్ ఈస్ help to students in difficult problems. Fourth, I do not agree music should be compulsory in school. Fifth, in my opinion music and art increase the well-being of students. ఇవి మన ఒపీనియన్స్ మనం రాసాము. నెక్స్ట్, గ్రామర్ యాక్టివిటీ 12, లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్. బీర్బల్ ఎక్కడికి వెళ్ళాడు? మర్చెంట్స్ హౌస్కి వెళ్ళాడు. మర్చెంట్స్ ఇక్కడ మర్చెంట్ టీ తర్వాత ఫస్ట్ పి పెట్టి ఎస్ పెట్టారు. ఈ వర్డ్ మనం అండర్లైన్ చేశారు. ద వర్డ్ మర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎస్. ఈ మర్చెంట్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయింది? ఎస్తో ఎండ్ అయింది. అలాగే అపాస్ట్రఫీ అండ్ ఎస్ దేంతో ఎండ్ అయింది? అపాస్ట్రఫీ ఎస్తో ఎండ్ అయింది. దిస్ ఇండికేట్ పొజిషన్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఈ మర్చెంట్ అనే వర్డ్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది. హీ ఈజ్ ఏ క్లెవర్ పర్సన్. ఇజంట్ హీ? అతను చాలా క్లెవర్ పర్సన్. ఇజంట్ హీ? అవునా? హియర్ ద అపాస్ట్రఫీ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్. ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది చూసారా? ఈ అపాస్ట్రఫీ పొజిషన్ని తెలియచేయట్లేదు. ఇన్స్టెడ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ షార్ట్ అండ్ ఫామ్.
ఈ అపాస్ట్రఫీ దేని తెలియజేస్తుంది? షార్ట్ అండ్ ఫామ్ అని తెలియజేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రాక్షన్. దీన్ని ఏమంటారు? కాంట్రాక్షన్ అంటారు. కాంట్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ని షార్ట్ ఫామ్లో రాస్తే దాన్ని కాంట్రాక్షన్ అంటారు. హీర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ అపాస్ట్రఫీ. రీడ్ ద అండర్లైన్ వర్డ్. ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామాస్ హౌస్ ఎస్టర్డే. నేను ఎస్టర్డే రామాస్ హౌస్కి వెళ్ళాను. ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామాస్ హౌస్ ఎస్టర్డే. ఇక్కడ రామా తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టారు. ఇక్కడ రామాస్ హౌస్, హౌస్ ఆఫ్ రామా, రామా యొక్క హౌసు. ఎవరి యొక్క హౌసు? రామాస్ యొక్క హౌసు అని తెలియజేస్తుంది. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ చేర్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే యొక్క, రామా యొక్క, అలాగే ఇక్కడ మర్చెంట్ యొక్క హౌసు, ఇక్కడ రామా యొక్క హౌసు. అంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ ఏం తెలియజేస్తున్నాయి? రామ యొక్క పొజిషన్ని తెలియజేస్తున్నాయి. అంటే నౌన్ యొక్క పొజిషన్ తెలియజేస్తుంది ఈ అపాస్ట్రఫీ. అలాగే ఎస్. నెక్స్ట్ సెకండ్, కన్నయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. కన్నయ్య ఎవరి పెన్సిల్ తీసుకున్నాడు? సీతాస్ పెన్సిల్. పెన్సిల్ ఎవరిది? సీతాస్. పెన్సిల్ ఎవరిది? సీతాస్ పెన్సిల్. ఇక్కడ సీత తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాడు. ఈ అపాస్ట్రఫీ ఎస్ పెట్టడం వల్ల పొజిషన్, నౌన్ యొక్క పొజిషన్ తెలియజేస్తుంది ఈ ఇక్కడ. థర్డ్ వన్, వరుణ్ డజంట్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. ఇక్కడ డజంట్ షార్ట్ ఫామ్ని తెలియజేస్తుంది. షార్ట్ ఫామ్ అంటే కాంట్రాస్ట్ ఫామ్స్. ఎలాగంటే డజంట్, ఆరంట్, ఈజంట్, వీటిని ఏంటంటే కాంట్రాస్టెడ్ ఫామ్స్ అంటారు. కాంట్రాక్టెడ్ ఫామ్స్. ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే షార్ట్ అండ్ ఫామ్ ఆఫ్ ఫామ్స్ అనమాట. ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే మనం ఈ డిడ్ నాట్, ఆర్ నాట్, ఈజ్ నాట్ అని ఫుల్ ఫామ్ రాయకుండా డిడింట్, ఆరంట్, ఈజింట్, వజంట్ అని షార్ట్ ఫామ్లో రాస్తాం. వాటినే కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటారు. ఫోర్త్ చూడండి, దే ఆరంట్ కమింగ్ టుడే. ఆర్ నాట్ అని పెట్టకుండా ఆరంట్, ఎన్కి టీకి మధ్యలో అపాస్ట్రఫీ పెట్టారు, ఆరంట్. ఫిఫ్త్, బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ అండ్ షౌటెడ్. బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ అండ్ షౌటెడ్. ఇక్కడ సర్వెంట్స్, సర్వెంట్స్కి అపాస్ట్రఫీ పెట్టాడు, అలాగే ఎస్ పెట్టాడు. ఇది ఏంటి? ఈ నౌన్ యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. అంటే సర్వెంట్ యొక్క పొజిషన్ తెలియజేస్తుంది. యూ మే అండర్స్టాండ్ దట్ యాన్ అపాస్ట్రఫీ ఈజ్ ఏ పంక్చువేషన్ మార్క్. ఇక్కడ అపాస్ట్రఫీ ఏంటి? పంక్చువేషన్ మార్క్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పొజిషన్ అండ్ కాంట్రాక్టెడ్ ఫామ్స్. అపాస్ట్రఫీ ఏం తెలియజేస్తుంది? అది పొజిషన్ ఫామ్లో ఉందా అలాగే కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉందా అనేది తెలియజేస్తుంది. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద గివెన్ ఇన్ ద టేబుల్ యూజింగ్ అపాస్ట్రఫీ విత్ నౌన్స్ అండ్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్స్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో కొన్ని నౌన్స్ ఇచ్చాడు, అలాగే కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఇచ్చాడు. చూద్దాం. విత్ నౌన్స్, విత్ కాంట్రాక్టెడ్ ఫామ్స్. కమలాస్ పెన్, ద పెన్ ఆఫ్ కమలా. ఈజ్ నాట్, isn't, hasn't, has not, hasn't. Rama's book, the book of Rama. Are not, aren't, will not, won't. Boy's head, the head of the boy. Was not, wasn't, have not, haven't. Doctor's room, the room of the doctor. Do not, don't, should not, shouldn't. Parrot's beak, the beak of the parrot. Cannot, can't, wouldn't, would not, wouldn't. ఇదనమాట మనకి పొజిషన్ ఎలా తెలియజేస్తుంది, అలాగే కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే షార్ట్ ఫామ్స్ ఎలాగనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ 13. ఫస్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ విత్ అపాస్ట్రఫీ. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాంట్లో అపాస్ట్రఫీస్ ఎక్కడ ఉన్నాయంటే ఆ వర్డ్స్ని మనం అండర్లైన్ చెప్పండి. వన్స్ దేర్ లివ్డ్ ఏ పూర్ మ్యాన్ నేమ్డ్ రామయ్య. హీ హ్యాడ్ 4 sons. దే డిడెంట్ work hard, hence people used to call Ramaya sons lazy. He didn't want them to be called so he scolded them, but his sons couldn't understand their father's intention and didn't change.
ఇక్కడ డిడింట్, రామయ్య, డిడింట్, కుడింట్, ఫాదర్స్, డిడింట్ వీటి దగ్గర అపాస్ట్రఫీ పెట్టారు. వాటికి మనం అండర్లైన్ చేసాం. సెకండ్, మార్క్ ద అపాస్ట్రఫీ వేర్ ఎవర్ నెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్స్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్కి ఎక్కడ మనకి అవసరం అవుతుంది అపాస్ట్రఫీ అక్కడ పెట్టమన్నారు. ఫస్ట్, వన్ డే రాజూస్ ఫ్యామిలీ లెఫ్ట్ ద విలేజ్ ఆన్ ఎ పిలిగ్రిమేజ్. అందులో మనకి ఎక్కడ అపాస్ట్రఫీ పెట్టామంటే రాజూస్. అక్కడ రాజు అనేది నౌన్ కదా, రాజూస్ రాజు యొక్క పొజిషన్ తెలియజేస్తుంది కాబట్టి అక్కడ అపాస్ట్రఫీ పెట్టాం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో వన్ డే రాజూస్ ఫ్యామిలీ లెఫ్ట్ ద విలేజ్ అని పిలిగ్రిమేజ్. అక్కడ రాజు తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం. సెకండ్, ద టీచర్స్ వైఫ్ వాంటెడ్ ఏ నీడిల్. ద టీచర్స్ ఆర్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టాం. థర్డ్, ద పండిట్ కుడెంట్ అండర్స్టాండ్ ద కింగ్స్ వర్డ్స్ ప్రాపర్లీ. ఇక్కడ చూడండి, ద పండిట్ కుడెంట్, ఎన్టీకి మధ్యలో అపాస్ట్రఫీ పెట్టాం. కుడెంట్ షార్ట్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అనమాట. కాంట్రాక్టెడ్ ఫామ్లో రాసాము. ఈ కుడెంట్ అంటే కుడెంట్ దగ్గర మనము ఇక్కడ ఈ కుడెంట్ దగ్గర మనం అపాస్ట్రఫీ పెట్టాం. ఇక్కడ టీచర్స్ దగ్గర అపాస్ట్రఫీ పెట్టాం. అలాగే రాజూస్ ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టాం. నెక్స్ట్ ఫోర్త్, ద క్లర్క్ సెడ్ యూ డిడెంట్ అండర్స్టాండ్ సరళాస్ వర్డ్స్. ఇందులో చూడండి, ద క్లర్క్ సెడ్ యూ డిడింట్ దగ్గర అపాస్ట్రఫీ పెట్టాం. అలాగే అండర్స్టాండ్ సర్లాస్ వర్డ్, సర్లాస్ ఇక్కడ కూడా అపాస్ట్రఫీ పెట్టాం. ఫిఫ్త్, ద సర్వెంట్స్ ఫాలోడ్ దేర్ మాస్టర్స్ ఆర్డర్. ద సర్వెంట్స్ ఫాలోడ్ దేర్ మాస్టర్స్ దగ్గర మనము అపాస్ట్రఫీ పెట్టాం. నెక్స్ట్, రైటింగ్ యాక్టివిటీ 14, లుక్ ఎట్ ద ఇన్విటేషన్ గివెన్ బిలో అండ్ ద అబ్జర్వ్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంటెడ్. పేరెంట్స్ మీటింగ్ గురించి ఒక ఇన్విటేషన్ లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ మీరు చదవండి. అలాగే మనకి మరొక లెటర్ తయారు చేయమన్నారు. అమ్మఒడి గురించి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. దానికి సంబంధించి ఒక లెటర్ తయారు చేసి ఇక్కడ పెట్టారు. మనల్ని మరొక లెటర్ తయారు చేయమన్నారు. ఇన్విటేషను దేనికి స్కూల్ యాన్యువల్ డేకి సంబంధించి సెలబ్రేషన్కి సంబంధించి ఒక ఇన్విటేషన్ తయారు చేయమన్నారు. ఇక్కడ చూడండి, నౌ ప్రిపేర్ an invitation on your own for the school annual day celebrations. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ డేట్ 23/2020. డియర్ పేరెంట్స్కి ఇన్విటేషన్ తయారు చేసాము. డియర్ పేరెంట్, మై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ విల్ బీ హెల్డ్ ఆన్ 26/3/2020 at 4 PM on Saturday at MPP School, Ramapuram, West Godavari. Mandal Education Officer will attend as the chief guest. Cultural activities like dance, singing and skits will be performed by students. All parents are requested to attend without fail. Yours lovingly, Ramana. MPP School, Ramapuram, West Godavari District. Next, activity 15, tongue twister. Say the given sentence as quickly as possible. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, మనం ఫాస్ట్గా చెప్పాలి. 1 was a race horse. 2 was 1 won race. 2 1 2. ఇది చాలా ఫాస్ట్గా చెప్పాలి ఈ టంగ్ ట్విస్టర్ని. నెక్స్ట్, యాక్టివిటీ 16, ప్రాజెక్ట్ వర్క్. ఆస్క్ యువర్ పేరెంట్స్ or grandparents to tell you a story which reflects wisdom, cleverness. Write it on a piece of paper and bring to your classroom to share it with your friends. మన విజ్డమ్ గురించి కానీ క్లెవర్నెస్ గురించి కానీ చిన్న పారాగ్రాఫ్ రాసుకొని రమ్మన్నారు. మన క్లాస్ రూమ్ తీసుకురమ్మన్నారు ఏదైనా పేపర్ మీద. నేను ఇక్కడ బీర్బల్ విజ్డమ్ గురించి రాశాను. One fine day, Akbar lost his ring. When Birbal arrived in the court, Akbar told him, I have lost my ring. My father had given it to me as a gift. Please help me find it. Birbal said, Do not worry, Your Majesty. I will find your ring right now. He said, Your Majesty, the ring is here in his court of itself. It is with one of the courtiers. The courtiers who has a straw in his beard has your ring. The courtier who had the
Emperor's ring was shocked and immediately moved his hand over his beard. Birbal noticed this act of the courtier. He immediately pointed towards the courtier and said, "Please search this man. He has an emperor's ring." Akbar could not understand how Birbal had managed to find the ring. Birbal then told Akbar that a guilty person is always scared. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.